మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 199వ జయంతి. ఆయన ఈ 200 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో సామాజిక చైతన్యంతో బతికేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్లోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా లేదా కులాల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా సమాజంలో అట్టడి వర్గాల మీద చూపిస్తున్నటువంటి దాష్టీనికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా శూద్రులకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవరైతే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కానీ మిగతా కులాలన్నీ కూడా శూద్రులు, ఆ శూద్రులకు ఎడ్యుకేషన్ అందాలి. రెండవది మహిళలకి మొట్టమొదటిగా విద్యను అందించినటువంటి మహానుభావుడు, విద్య ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే. అది వరకు మహిళలకి విద్య లేదు. అది ఏ కులానికి సంబంధించిన మహిళైనా మహిళలకు విద్య లేదు. మహిళలకు విద్య అందాలన్నటువంటి కృషి. దానిలో భాగంగా ఈరోజు వైకే టీవీ వారిని అభినందిస్తున్నాను. కారణం వాళ్ళు ఏప్రిల్ 10వ తేదీ జ్యోతిరావు పూలే జయంతికి ముందు రోజు ఒక రోజంతా 24 అవర్స్ బీసీ మ్యారథాన్ అని నిర్వహిస్తూ ఆ రోజు లైవ్ టెలికాస్ట్ చేస్తూ జరగబోయేటువంటి జ్యోతిరావు పూలే సందర్భంగా బడుగు బలహీన వర్గాలు ఎలా ముందుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఏంటి, భవిష్యత్తులో సాధించబోయే ప్రగతి ఏంటి, ఇప్పటి వరకు అయితే గత ఈ 200 సంవత్సరాల నుంచి పరిశీలించిన అనేకమైనటువంటి ఆర్థిక బాధలు కావచ్చు, సామాజిక అణచివేతలు కావచ్చు, సామాజిక వివక్షతలు కావచ్చు, ఈరోజు ఆ పరిస్థితి నుంచి కొంత బయటపడిన పరిస్థితి. విద్య వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, రాజకీయ అవకాశాలు కల్పించినాయి. అయితే ఇంకా ముందు చాలా చూడాల్సింది ఉంది. అది డెఫినెట్గా పూలే మహానుభావుడి స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలను విద్య, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి స్థితి మేమందరం కూడా కృషి చేస్తాం.